హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసరికి ఇప్పుడు టైం 11:30 అయింది. బయట వెదర్ చూడండి, సూపర్ సూపర్ ఉందన్నమాట. వెదర్ అయితే చేంజ్ అవుతూ వస్తుంది నల్లటి మబ్బుతో. సో ఇప్పుడు బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఒక నార్మల్ డే ఇన్ మై లైఫ్. చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. లక్కీ వచ్చేసరికి ఇలా ఎక్కడైనా కొద్దిగా జారుడుగా ఉంటుంది కదా, అప్ అండ్ డౌన్, అక్కడ నడవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనమాట. ఇంక సందులోకి వచ్చేసి సందులోనే తిరుగుతున్నాడు. లక్కీ పడిపోతారు, ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇక్కడ మొదలెట్టాడంటే ఇంక ఇంట్లోకి అస్సలు రావడం లేదండి. బయటే ఆడడానికి బాగా ఇష్టపడుతున్నాడు అనమాట. అండ్ ఈరోజు కర్రీ విషయానికి వస్తే మటన్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా కుక్ చేయలేదు, మొదలు పెట్టాలి. ఏం వండాలా అని ఆలోచిస్తున్నాను. వెదర్ చూస్తుంటే ఏమో మారుతుంది. అండ్ కొంచెం స్పెషల్గా కుక్ చేద్దామని అనుకుంటున్నాను. ఏం చేయాలో వీరుగారిని అడగాలి. వీరుగారు ఏం చేయమంటారు ఈరోజు? బిర్యానీ చేస్తావు, అవుతుందంటే చేయలేదంటే కర్రీ చేసేసా, మటన్ కర్రీ. అదే ఆలోచిస్తున్నాను. నీకు వేడి చేస్తుందంటే వద్దు. ఓకే, నేను మసాలాస్ ఎక్కువ లేకుండానే చేస్తానులే. ఓకే, వెరీ గుడ్. కొట్టేస్తున్నావు నన్ను. వీడు ఆడవాడు చూడు, ఆ సందులోకి వెళ్ళడం రావడం. ఈ రోజు చేసి పనులు ఇదిగోండి: మటన్ బిర్యానీ, కర్రీ, ప్రొటెక్టర్ వాష్ చేద్దాం అనుకుంటున్నాను, మాపింగ్ అండ్ టేబుల్ ఆర్గనైజేషన్. చాలా రోజులుగా అలాగే ఉండిపోతున్నాయి. ఈరోజు చేద్దాం అన్నట్టు అనుకుంటున్నాను అనమాట. చూడాలి ఈ పని అయ్యేసరికి ఎంత టైం అవుతుందో ఏంటో. సో ఫస్ట్ అయితే వంట చేసేసుకుంటాను. ఇప్పుడు టైం 11:12 అవుతుంది. సో త్వరగా వండేస్తే టైంకి తినడానికి ఉంటుంది. బిర్యానీకి మసాలాస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా మసాలాస్ అయితే వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. వేరేగా పౌడర్ అయితే వేయను నేను. అండ్ కర్రీకి ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. మార్నింగ్ వచ్చేసరికి ఎంత, ఇది 1/2 కిలో అయితే తీసుకొచ్చారనమాట మటన్. 1/2 కేజీ అంటే ఎవరైనా వచ్చినప్పుడు తెచ్చుకుంటాం, కానీ మేము కూడా పొలమంటూ అయితే తెచ్చేసుకోవండి. సో దీనిలో ఏంటంటే కొంచెం స్ప్లిట్ చేసి ఒక పూట బిర్యానీ అండ్ ఇంకో పూటకి కర్రీ అన్నట్టు చేసేస్తున్నాను అనమాట. వ్లాగ్ చూసే వాళ్ళు చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు, మీరు ఎప్పుడు నాన్ వెజ్ అయితే తింటూ ఉంటారా అని. బట్ సింపుల్గా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. జనరల్లీ ఇంట్లో సండే నాన్ వెజ్ అయితే తీసుకొస్తూ ఉంటారు, ఎవరింట్లో అయినా అంతే కదా, అలాగే తెచ్చుకుంటాము. అండ్ సండే వ్లాగ్ రికార్డ్ చేస్తాను కాబట్టి మండే అయితే రికార్డ్ చేయను. అమ్మో నిద్ర వచ్చేస్తుంది లక్కీకి. మళ్ళీ చెప్తాను. లక్కీ లక్కీ మొన్న నిద్ర వచ్చిందమ్మ నీకు చిన్నోడు. వీరుగారు వచ్చేసరికి కార్ ఇంకా మా పేరుకి ట్రాన్స్ఫర్ అవ్వలేదన్నమాట. సో ఆ ప్రొసీజర్ కోసం అనేసి బయటకు అయితే వెళ్ళారు. నెక్స్ట్ ఆనియన్స్ మిర్చి వేసుకున్నాను. ఇందులో కొద్దిగా గీ కూడా యాడ్ చేశాను. బిర్యానీలో గీ వేస్తే చాలా బాగుంటుంది కదా టేస్ట్. ఫ్రెష్లీ గ్రైండెడ్ మసాలా పేస్ట్. సో అల్లం వెల్లుల్లి, ఒక చిన్న చెక్క, 2 లవంగాలు అండ్ గసగసాలు. రీసెంట్గా గసగసాలు కూడా అయితే వాడుతున్నాను. టేస్ట్ అయితే చాలా కమ్మగా, కర్రీస్ చాలా బాగుంటున్నాయి. రెండిట్లో కూడా మటన్ అయితే కొద్దిగా యాడ్ అయితే చేస్తాను. లక్కీ ఎవరొచ్చారు? లక్కీ ఎవరొచ్చారు? రే చెప్పరా, నిన్నేమన్నా? నిన్న డాడీ అన్నాడు. డాడీ ఆడికి దానికంటే కూడా బయటికి వెళ్ళిపోవడం ఇంపార్టెంట్. అరే కేక్ రా, కమ్ 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 కమ్. పాకుతున్నాడు. తింటావా? నీకు ఇష్టం కదా ఇది? నాకు కూడా ఇష్టం. చాలా బాగుంటుంది. ఇందులో మసాలా పేస్ట్ కూడా అయితే యాడ్ చేసేసాను. అండ్ టమాటోస్ కూడా ఇప్పుడే వేసి మగ్గింగ్ చేస్తున్నాను అనమాట. తక్కువ క్వాంటిటీ కదా, చివర్లో వేస్తే సరిగ్గా మగ్గదేమో అనేసి
మంచిగా మసాలా స్మెల్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇందులోకి ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకుంటాను. కర్రీలోకి అయితే కారం కూడా. కిచెన్లో వంట పని అయితే అయిపోయింది. బిర్యానీ, కర్రీ అండ్ లక్కీ కోసం రైస్, రసం అని డన్. సో ఇంకా ఫ్రెష్ అయిపోవాలి. లక్కీ ట్యాప్ 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 ట్యాప్. పద బాత్రూంలోకి పద. నాడు ఆ బాత్రూంలోకి పద. బాత్రూమ్ అంటే ఇదేనా? రావట్లేదా? చల్లటి క్లైమేట్ అనేసి నేను బిర్యానీ అని అనుకున్నాను, కానీ క్లైమేట్ చూసారా, ఎండ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసరికి బయటకు అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఒక చిన్న షూట్, అంటే మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాం. ఇంతకుముందు చెప్పాను కదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తున్నారు అనేసి. సో ఇప్పుడు ఆల్రెడీ అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో అది ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ కింద షూట్ చేద్దాం అని అయితే వెళ్తున్నాం. ఏంటో పొద్దునండి మబ్బేస్తుంది తప్ప వర్షం అయితే ఒక చుక్క వర్షం కూడా పడలేదు. ఇప్పుడు మళ్ళీ మబ్బేసుకుంటా వస్తుంది. సో ఇంకా లక్కీ అయితే పడుకున్నాడు. బట్ ఏంటంటే నెమ్మదిగా తీసుకుని వెళ్దాం అయితే అనుకుంటున్నాము. సో లెట్స్ స్టార్ట్. వీరు గారు లక్కీ బుజ్జికొండ బజ్జున్నాడు. వాడికి సంబంధించిన బిలాంగింగ్స్ అన్నీ కూడా ఇంకా బ్యాగ్ అయితే సర్దేశాను అనమాట. ఒక్క బ్యాగ్ ఉందంటే చాలు, ఇందులో అన్ని సంసారం అంతా సరిపోతుంది. ఆపేసాను. బంగారు కొండ బజ్జున్నాడు, లేవట్లేదు. పడుకున్నాడా, చూస్తున్నాడా? ఎవరన్నా నన్ను నిద్ర లేపేశారు. సారీ అమ్మా, సారీ. 2 గంటలు పడుకున్నాడు. ఆగు ఆగు లక్కీ, వెయిట్. ఆన్ చేయి, ఆన్ చేయి. ఆగు ఆగు ఒకసారి. స్లో 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 స్లో. వర్క్ క్వాలిటీ అయితే చూస్తున్నారు కదా. సో మీ శారీ ఒక కలర్ కాంబినేషన్ బట్టి కస్టమైజ్ అయితే చేస్తారనమాట. సో పెద్ద మిషన్ మీద కాబట్టి మీకు ఎక్కడ ఆ స్టిచెస్ అన్నవి జారడం అలాంటివి అయితే ఇష్యూస్ ఉండవు. సో ఇది వచ్చేసరికి మొత్తం జెరీ వర్క్ అనమాట. అంటే సిల్వర్ జెరీ, గోల్డ్ జెరీ అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ నెక్ హెవీగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ నెక్ దగ్గర అయితే వస్తుంది. అండ్ ఇవి వచ్చేసరికి హ్యాండ్స్కి అనమాట. సో స్టిచ్చింగ్ కావాలన్నా సరే స్టిచ్చింగ్ కూడా చేసిస్తారనమాట. సో సింపుల్ వర్క్స్ కావాలంటే ఇదిగోండి ఇలా సింపుల్ బేసిక్ వర్క్స్ కూడా అయితే చేస్తాను. జస్ట్ 449 రూపీస్ దగ్గర నుండి స్టార్టింగ్ రేంజ్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా వచ్చేసింది. శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్, అంటే శారీ ఫోటో ఒకటి పెట్టేస్తే దానికి తగ్గ కలర్ కాంబినేషన్స్ అన్నవి బ్లౌజ్ తీసుకుని దానిపైన మళ్ళీ ఇలా కలర్స్ థ్రెడ్స్ ఏం కావాలన్నది మళ్ళీ మనకి చాయిస్. ఇది వచ్చేసరికి హ్యాండ్కి వచ్చిన వర్క్. ఇది కూడా గోల్డెన్ జెరీ అయితే వాడారనమాట. చిన్న మిషన్లో అయితే ఇలా గోల్డ్ జెరీ వాడే ఛాన్స్ అయితే ఉండదు. ఓన్లీ పెద్ద మిషన్కి మాత్రం వస్తుంది అనమాట. ఇలా పాట్ నెక్ అయితే వస్తుంది దీనికి. సో ఫినిషింగ్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా ఫైన్ ఉంది. హెవీ బ్రైడల్ వర్క్స్ కావాలన్నా సరే ఒక 2000 రూపీస్ రేంజ్ వరకు కూడా హెవీగా కావాలన్నా సరే అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి జస్ట్ వాట్సాప్ చేయండి, హాయ్ అని మెసేజ్ పెట్టండి. మీరు ఏ రేంజ్లో ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటున్నారు, అంటే 700 రూపీస్ 800 రూపీస్ మీ బడ్జెట్ చెప్పారంటే దానికి తగ్గ వర్క్స్ అయితే మీకు షేర్ చేస్తారు. అందులో నుండి మీకు నచ్చినవి ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు అనమాట. సో నాకైతే వీటిలో ఇది చాలా బాగా నచ్చింది. సో ఇది వచ్చేసరికి మనకి 1500 రూపీస్ అయితే పడుతుంది.
లేదు మాకు ఇలా గోల్డెన్ జరీ అవసరం లేదు, మామూలు దారాలతో చేస్తే సరిపోతుంది అనుకున్నట్టయితే దగ్గరగా మనకి 200 to 300 రూపీస్ ప్రైస్ వేరియేషన్ అయితే వస్తుంది అనమాట ఇందులో. అలాగే స్టిచ్చింగ్ కావాలంటే స్టిచ్చింగ్ అన్నది సపరేట్, సో స్టిచ్చింగ్ కూడా చేసి అయితే ఇస్తారనమాట. సో దాని ప్రైజెస్ కోసం జస్ట్ పింక్ చేయండి. అయ్యో అయ్యో అరే జెస్సీ లక్కీ, జెస్సీరా లక్కీ, జెస్సీ ఈ వ్లాగ్ అయితే సింపుల్గా ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ నో చిన్న వ్లాగే అయ్యింది, కాకపోతే ఫర్దర్గా అయితే నేను వర్క్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వ్లాగ్తో మనం అయితే కలుసుకుందాం. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.